హలో ఎవ్రీబడి అండి, కృష్ణ ఐవీఎఫ్ ఛానల్ నుంచి గ్రీటింగ్స్. ఈ ఎపిసోడ్లో వేరియేషన్స్ ఇన్ ఐవీఎఫ్ ప్రాసెస్. ఈ వేరియేషన్స్ ఆఫ్ ప్రాసెస్ని బ్రాడ్గా 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒక సెగ్మెంట్ ఏంటంటే పేషెంట్ స్పెసిఫిక్, రెండో సెగ్మెంట్ క్లినిక్ స్పెసిఫిక్. పేషెంట్ స్పెసిఫిక్ అయ్యేటప్పటికీ ఏజ్ బట్టి డిపెండ్ అవుతుంది. ఈ వేరియేషన్స్ లెస్ దాన్ 30 years ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వచ్చు, లెస్ దాన్ 37 years ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్, లెస్ దాన్ 40 years ఉన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వచ్చు. సిమిలర్లీ డయాగ్నోసిస్ స్పెసిఫిక్, అక్కడ పాలిసిస్టిక్ ఓవరీలో ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వచ్చు, ఎండోమెట్రియోసిస్లో ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వచ్చు. సో ప్రోటోకాల్స్ ఏంటంటే పేషెంట్ స్పెసిఫిక్లో ఏజ్ బట్టి, డయాగ్నోసిస్ బట్టి. ఈ క్లినిక్ స్పెసిఫిక్లో ఏమవుతుందంటే ఒకటి క్లినికల్ ప్రోటోకాల్, దాంట్లో లాంగ్ ప్రోటోకాల్ ఉండొచ్చు, యాంటగాన్ ప్రోటోకాల్ ఉండొచ్చు. అది క్లినిక్ పాలసీ బట్టి డిపెండ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్. ఒకటి 3rd day చేద్దామా, 5th day చేద్దామా. 3rd day అంటే 8 cell అప్పుడు, 5th day అంటే బ్లాస్టోసిస్ట్ అప్పుడు. ది థర్డ్ థింగ్ ఈజ్ ఫ్రీజ్ అలా ఫ్రెష్ సైకిల్ చేద్దామన్నా, అంటే అన్ని ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో చేద్దామా, కొన్ని ఫ్రెష్గా చేసి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో చేయడం. ఇవి వేరియేషన్స్. దెన్ అనదర్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మెడిసిన్స్ ఇవ్వటం, దట్ ఈస్ ద లూటియల్ సపోర్ట్. అది కూడా క్లినిక్ టు క్లినిక్ పేషెంట్ స్పెసిఫిక్గా డిపెండ్ అవుతుంది. కొన్ని సర్కమ్స్టెన్స్లో వేరియేషన్ ఏంటంటే ఏజ్తో కానీ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చెప్పి జరుగుతుంది. దాన్నే కొన్నిసార్లు ఎనిప్లాయిడీ స్క్రీన్ అంటారు. సిమిలర్లీ కొంతవరకు టైమ్ ల్యాబ్స్ ఎంబ్రియో స్క్రీనింగ్లో కూడా మనం ఎంబ్రియో డీసెలెక్షన్ చేయొచ్చు. సో ఇన్ సమ్మరీ ఏమవుతుందంటే వేరియేషన్స్లో పేషెంట్ కండిషన్స్ బట్టి, క్లినిక్ క్యాపబిలిటీస్ బట్టి లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఐవీఎఫ్ అంటే సింగిల్ వర్డ్, ఇక్సీ అంటే సింగిల్ వర్డ్, కానీ ట్రీట్మెంట్స్లో హోల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. విత్ వార్మ్ విషెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us from Krishna IVF Clinic and Krishna IVF channel.